At Sun, our priority is to support students' dreams and hobbies. నిన్ను వాడిని చూసి ఏడ్చి ఏడ్చి ప్రాణాలు వదిలేశారు ఆయన శవాన్ని చూడ్డానికి కూడా నీకు తీరిక లేకపోయింది. నిజంగా నాకు ఆ విషయం తెలియదు అత్తయ్య. నోర్మై, అవునులే, రంకు మొగుడుతో ఊరేగేదానివి, నీకెలా తెలుస్తుంది? పిల్లల్ని బోర్డింగ్ స్కూల్లోను నాన్నగారిని సేవాశ్రమంలోను చేర్పించాను. ఆ సేవాశ్రమం ఎంత బాగుందో తెలుసా? సిస్టర్ ప్యాట్రన్ అని చెప్పి నిజంగా దేవత. ఒక్కోసారి నాకు తిక్క పుట్టినప్పుడు నేను కూడా పోయి అందులో చేరిపోదాం అనిపిస్తుంటుంది. నీకే మైరోగం తిడుతూ ఉంటుంది. అయితే ఇంకా నేను ఒక్కదాన్ని అన్నమాట, ఒంటరిగా ఇలా. నీకేమండి, భర్త ఉన్నాడు, పిల్లాడున్నాడు, ఇల్లుంది. ఒంటరితనం ఎంత భయంకరమైందో మీకు తెలియదు. చిన్నప్పుడు తల్లి తండ్రి పోయాక నేను అనుభవించాను. ప్లాట్ఫారాల మీద బతికాను, వారాలు చేసుకుని చదువుకున్నాను. ఇన్నేళ్లు ఒంటరితనమే అనుభవిస్తూ వచ్చాను. సాయంత్రం ఇంటికి వచ్చాక ఎంత సైలెంట్ గా ఉంటుందో తెలుసా? పాత బీరువాలు, పాత వాసన కొట్టే ఫైల్స్. దుఃఖం వచ్చినా ఆనందం వచ్చినా ఒక్కనే, జస్ట్ ఎలోన్, జస్ట్ ఎలోన్. వద్దు, ఆ నరకం మీకొద్దు. వెళ్ళండి, వెళ్ళి హాయిగా కాపురం చేసుకోండి. కానీ వాళ్ళు ఎన్ని దుర్భాషలాడి ఇంట్లోంచి గెంటేశారో తలుచుకుంటేనే కడుపు రగిలిపోతుంది. ఆఖరికి ప్రాణానికి ప్రాణమైన ఆయన కూడా నన్నే నిందించారు. చూడండి, నేను మీకు చెప్పేంతటి వాణ్ణి కాను. ఇవన్నీ కామన్ థింగ్స్, అంటే స్వీట్ నథింగ్స్. అప్పుడప్పుడు ఇలాంటి గ్యాప్స్ ఆత్మీయతను మరింత పెంచుతాయి. ఒక్కోసారి అనిపిస్తుంది ఇంటికెళ్ళి పిల్లాన్ని తీసుకుని ఎక్కడికైనా పారిపోదామని. వద్దండి ప్లీజ్. పైగా ఆ రోజు మీ ఆయన మిమ్మల్ని రమ్మనే బతిమాలారు. అఫ్ కోర్స్ మీ బాధ్యతలు మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా చేశాయి. ఇప్పుడు మీకు ఏ బాధ్యతలు లేవుగా. కోపంలో ఆయన మాట అన్నా ఈ పాటికి రియలైజ్ అయ్యే ఉంటారు. పైగా మీరు వెళ్ళకపోతే అందరికంటే బాధపడేది అన్యం పుణ్యం ఎరుగని ఆ పసివాడు. అవును, నిజమే. ఎవరూ నా జీవితాన్ని శాసించడం ఏమిటి? నా భర్త, నా ఇల్లు, నా పిల్ల, వాళ్ళ మీద నాకు హక్కు ఉంది. దట్స్ ద రైట్ స్పిరిట్. కమ్ ఆన్. నేను చాలా కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉండగా ఆత్మీయుల్లా సలహా ఇచ్చాం. ఉన్న అక్క పోయింది. ప్రకాశం నేను చూస్తే నాకు తోబుట్టు దొరికాడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతసేపు నేను ఒంటరితనం గురించి మాట్లాడాను కదా. నో, నేను ఒంటరివాణ్ణి కాదు. నాకు తోబుట్టు ఉంది, బావున్నాడు, అల్లుడున్నాడు. నేను ఒంటరివాణ్ణి కాదు. కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి కదా. రామ్మా వెళ్దాం. దా, కమాన్. ఏమిటానికి అత్తయ్యా? రే అమ్మా, రా బాబు. మొగుడు పిల్లాడు అన్న స్పృహ ఉంటే నువ్వు గడప దాటి వెళ్లేదాన్ని కాదు. నీకు కావలసింది నీ అక్క, నీ తండ్రి, ఆ దిక్కుమాల పిల్లలును. ఏ ఉన్నట్టుండి ప్రేమాభిమానాలు పొంగుకొచ్చాయా? నెల నుంచి నీ పిల్లాడు పాల కోసం గుక్కట్టి ఏడుస్తూనే ఉన్నాడు. అది పట్టించుకున్నావా? నిన్ను కట్టుకున్న నేరానికి మనశ్శాంతి లేక మేడ మీద పడి ఏడుస్తున్నాడు నా కొడుకు. అది పట్టించుకున్నావా? నిన్ను వాడిని చూసి ఏడ్చి ఏడ్చి ప్రాణాలు వదిలేశారు ఆయన శవాన్ని చూడ్డానికి కూడా నీకు తీరిక లేకపోయింది. నిజంగా నాకు ఆ విషయం తెలియదు అత్తయ్య. నోర్మై, అవునులే, రంకు మొగుడుతో ఊరేగేదానివి, నీకెలా తెలుస్తుంది? ఆఖరికి నా పసుపు కుంకుమలు కూడా మింగేశావు. ఇప్పటికైనా నీ కళ్ళు చల్లబడలేదా? వెళ్ళు, తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. వెళ్తావా లేదా? వెళ్ళమంటుంటే వెళ్తావా? అన్నీ అవే సర్దుకుంటాయి. పద. పదమ్మా, పద.
దండాలు బాబు దండాలు. ఎవరిని ఎవరినే ఆ? చూపెగేసేవారు కదా, ఆ, నేను పార్టీలండి. ఆహా. రండి చెట్టు కింద కూర్చొని మనతో మాట్లాడుకుందాం. నేను మందులు మాకు తాగనయ్యా. పోనీ నేను తాగుతాను, మీరు చూస్తా ఉండండి. ఆ? అదేంటయ్యా బాబు, సోడా తాగినట్టు తాగేశావు. ఇదిగో నీకు త్వరలోనే గుండె ఆగిపోతుంది. పోతే పోండిద్దరు ఎదగుండ్లు ఫుల్ బాటిల్ తాగేసి మర్డర్ చేసిన యాదవని. ఇది నాలుగు కూడా తడపలేదు. ఇంతకీ నాతో పనేంటి? చాలా పని ఉందయ్యా బాబు. ఒరిజినల్ గా నేను రౌడీ యాదవ్ అనుకో. ఇప్పుడు పెద్ద మనుషులో మాట్లాడుకుందాం. మీ ఇంట్లో ఉంటుందే ఆ పిల్ల, దానికి మా ఊరేలే. కాస్త మర్యాదగా మాట్లాడు. ఏదో చనువు కొద్ది అలా మాట్లాడాను. మాకు చాలా వ్యవహారాలు జరిగినాయిలే. ఆ స్టోరీలో నేను హీరోని. ఆ తర్వాత నువ్వు పీర్ర పెళ్ళాటం, ఇదాన్ని వదిలేయటం, తర్వాత నువ్వు చేపట్టడం, ఇక దాన్ని నాకు వదిలే. నన్ను దవడ మీద కొడతావట్రా? రే కుర్ర పీడర్ నా కొడక, నీ గుండెల్లో కొడతాను, కాసుకో. హలో ఫ్రెండ్, తోటమాలను అడిగి పండు కోసుకుంటానంటే ఇస్తాడా? ఒకవేళ ఇచ్చినా అదంత రుచిగా ఉంటుందా? దొంగతనంగా కోసుకోవాలి, కొరుక్కు తినాలి. ఓకే కమాన్ కరెక్ట్. నువ్వెవడవయ్యా? వాళ్ళకి శత్రువుని, నీకు మిత్రుణ్ణి. చేర్స్ ఫర్ ద హెల్త్ ఆఫ్ గవర్రాజు. అంటే గవర్రాజు ఆరోగ్యం కోసం. నా ఆరోగ్యానికి ఏదయ్యా బాబు, ఉక్కు ముక్కలాగా ఉంటేనే. పోనీ ఆరోగ్యం కోసం కాదనుకో, ఆనందం కోసం. అలా అన్నా బాగుంది. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను దానికోసం. ఛ! ఎప్పుడు ఏదో ఒక అడ్డు. సబర్ కా ఫల్ మీఠా హోతా హై. అంటే ఉర్దూలో సామెతలే. అంటే వేచిన కొద్దీ పండు తీయదనం పెరుగుతుంది అని. అది సరే, మధ్యలో చెట్టు కింద పీటర్ నా కొడుకు ఒకడు. ఈయనెప్పుడో నడి రోడ్డు మీద నరికి అవతల పారేస్తాను. శుభమా అని అందమైన అమ్మాయిని అనుభవించబోతూ రక్తపాతం గురించి ఎందుకయ్యా? నీకు తెల్లయ్యా బాబు, మొన్న ఆడికి నాకు పెద్ద గొడవ అయిపోయింది. అదేదో సీత మోరైనట్టు, ఈడేమో లక్షం అయినట్టు మాట్లాడేసాడు. సరే అత మందు పోయి. ఏంటది? ఏం లేదు. ఏంటో చెప్పకూడదు. ఏంటి? అబ్బే ఏం లేదు. దిశ ఎక్కడానికి కాదు. కాదు. మరి ఏంటది? విషయం. ఇష్టం ఇష్టమైతే నువ్వు కలుపు తాగేస్తావేంటి? స్లో పాయిజన్. సరిగ్గా గంటలో చచ్చిపోతావు. వద్దు, నా మాట విను. ఏమిటను? పాయిజన్. ఎస్. గంటలో చచ్చిపోతాను కదూ. ఎస్. ఇవాళ దానంతు తేల్చి పారేస్తాను. అబ్బాయి ఆగాగాగాగాడు. ఏంటి? ఎక్కడికి? ఎక్కడికైతే నీకెందుకు? ఇంటికేమో నన్ను కూడా తీసుకెళ్తామని. ఆ కుర్రది లేదు, అదే నీతో ఉంటుందే, దాంతో కొంచెం పని ఉంది. ఏంటా పని? కుర్రోడివి, పైగా లాయర్వి, బాధపడతావు. ఈ రాత్రికి నన్ను ఇంటికి రమ్మంది. యూస్ కౌంటర్. నువ్వు వదిలేసి నారది నీ దగ్గర పెర్మనెంట్ గా ఉంటుంది అనుకోకు. నా అలాంటి దగ్గర కూడా ఖాతా పెట్టేస్తుంది. ఏం కూర్చోరా నిన్ను? నా ఒంటి మీద చేస్తావరా?